శ్రీరామ్ జై శ్రీషగా తెలంగాణ యాక్టర్ ఫ్యామిలీ నేను అనుకోని మీరందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. సో ఈ వీడియోలో మీ అందరి కోసం ఒక గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మన గణేష్ మ్యాచ్కి సంబంధించి మన గణేష్ మ్యాచ్ వర్క్ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వబోతుంది. అది యాక్చువల్గా ఏంటంటే మొత్తానికి చాలా అంటే చాలా లాంగ్ ఇదైతే ఇప్పుడు స్టోరీ. యాక్చువల్గా ఏంటంటే నేను మళ్ళీ వర్క్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. మీ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, మనకైతే కర్తవ్య కమ్యూనిటీ వాళ్ళు ఒక ఫోటో ఇచ్చారు కదా. సో అదైతే ఇక్కడ హ్యాంగ్ చేసినాను మీకు చూపెట్టడానికి. సో ఇప్పటి నుంచి అయితే మళ్ళీ మన గణేశుని వర్క్ అయితే స్టార్ట్ అవ్వడానికి పోతుంది. మీరు తమిళలో చూసినారు కదా. సో అది రియలే ఇప్పటి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ ఏంటంటే మనం గణేశుని తయారు చేసినాక గణేశుని నిమజ్జనం అయితే చేసేసినాంగా. సో అలానేసి ఇప్పుడు మనక్కడ గుర్తు కోసం అంటే ఇంకొక గణేశుడు అయితే ఉండాలిగా. అలానేసి మనం అయితే సేమ్ మినీ ఇట్లాంటి గణేశుడిని అంటే మన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని మళ్ళీ అయితే క్రియేట్ చేయడానికి పోతున్నాం. అది సైజ్ అనేది ఇప్పుడైతే నేను చెప్పలేను, కానీ ఒక 25 to 26 సెంటీమీటర్ వరకు అయితే ఉండొచ్చు. సో ఆ గణేశుని అయితే మనం టోటల్లీ క్లేతో చేస్తాం. అండ్ అలాగే ఆ గణేశుని 365 days కానీ అంటే మొత్తానికి మనకన్నా పెట్టుకుందాం. దాంతో మనకాడ ఒక గుర్తుగా అయితే ఉండిపోతుంది గణేశుడు అయితే. సో అలా అనేసి ఎందుకంటే అందరైతే మన ఛానల్ పైన గణేశుని అయితే చాలా అంటే చాలా మిస్ చేస్తున్నారుగా. సో మీ అందరి కోసమే గైస్. సో ఇక్కడైతే ఫైనల్గా మొత్తానికి అయితే ఇప్పుడు వీడియో అందరైతే చూసేయండి స్కిప్ చేయకుండానే. ఈ వీడియోలో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మొత్తానికి అయితే ఇప్పుడైతే చూసినారు కాకపోతే మీరైతే గణేశుని మనం చాలా అంటే చాలా హార్డ్గా అయితే చేసాం. 3 months కష్టపడి. ఇప్పుడైతే మళ్ళీ అయితే సేమ్ అదే ప్రాసెస్తోని గణేశుని అయితే మళ్ళీ క్రియేట్ చేద్దాం. మొత్తానికి గణేశునికి అయితే మీరు కనుక చూస్తే 5 snakes ఉన్నారు. అండ్ అలాగే 3 faces తోని ఎంతో ఘనంగా అయితే దర్శనం అయితే ఇస్తుండో మన భారీ గణేశుడు అయితే. సో మొత్తానికి అయితే మీరైతే నాకు సపోర్ట్ అయితే చూపెట్టండి. మనం అయితే తప్పకుండా గణేశుని వర్క్ అనేది స్టార్ట్ చేసేస్తాం తొందరగానే. అంటే ఇప్పుడైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, కానీ నేనైతే వర్క్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే తప్పకుండా కంప్లీట్ చేసి మీకు అయితే అందరికీ చూపెడతాను. ఇక్కడైతే చూస్తే కనుక మీరైతే 8 hands తోని మన భారీ గణేశుడు అయితే దర్శనమిస్తుండే శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంగా. సో 71 year సెలబ్రేషన్స్లో ఈ గణేశుని అయితే దర్శనం ఇవ్వబోతున్నారు. సో ఇప్పుడైతే మనం ఏం చేయడానికి పోతున్నామంటే ఈ గణేశుని చిన్న వర్జన్లో అయితే తయారు చేస్తాం. ఆ గణేశుడిని అయితే మనక్కడ 365 days అయితే ఉంచుకుంటాం. అంటే మొత్తానికి గణేశుడు అయితే మనకడనే ఉంటుండు కదా, దానికి నిమజ్జనం అయితే చేయడం జరుగుతలేదు. అంటే మనమైతే చేసాము 3 months కష్టపడి చేసాము, కానీ నిమజ్జనం అయితే పూజ చేసేటప్పుడు దానికి కంపల్సరీ నిమజ్జనం జరుగుతుంది. సో అలా అనేసి మనమైతే ఇప్పుడు ఈ గణేశుని అయితే ఇంకోటి చేస్తున్నాం. మన గణేశుడు వర్క్ స్టార్ట్ అయితే కాక మెయిన్ గణేశుడు వర్క్ అంటే మన మినీ కైతాజ్ గణేశుడు వర్క్ అంటే మనం కర్రె పూజ చేస్తాం కదా. సో అప్పుడు ఈ చిన్న గణేశుడిని అక్కడైతే మనం కూర్చోబెడదాం 365 days కోసం మనం గణేశుడు చేసేంత వరకు. సో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో మొత్తం ఈ గణేశుని గురించి మాట్లాడడానికి పోతున్నాం. సో మొత్తం అయితే స్కిప్ చేయకుండా అందరూ తప్పకుండా లాస్ట్కి అయితే వీడియోని అందరూ అయితే చూడాలి. యాక్చువల్గా అంటే చాలా మంది మన ఓల్డ్ వీడియోస్కి అయితే ఇంకా కమెంట్ చేస్తారు, బ్రదర్ మిస్ యూ గణేశుడు, తమ్ముడు మిస్ యూ గణేశుడు అందరు మిస్ చేస్తురుగా. సో అలా అనేసి మీ అందరి కోసం కదా ఈ వీడియో అయితే స్పెషల్. మళ్ళీ అయితే మన మినీ కైతాజ్ గణేశుడు మీ అందరికైతే ఇయర్లో 2వ సారి అయితే దర్శనం ఇవ్వబోతుండు. మనం పోయినసారి అయితే మీకైతే మినీ కైతాజ్ గణేశుడు ఒక్కసారి దర్శనం అయితే ఇచ్చాడు. కానీ ఈసారి అయితే 2025లో స్పెషల్ దివాళీ తర్వాతకి మీకైతే న్యూ ఇయర్ వరకు అయితే తప్పకుండా గణేశుడు అయితే దర్శనం ఇస్తాడు. వర్క్ అనేది ఇంకా కొన్ని డేస్లో తప్పకుండా స్టార్ట్ అయిపోతుంది. మీ అందరు సపోర్ట్ వల్లనే కదా. సో అందరైతే ఇంకా సపోర్ట్ చూపెట్టండి. మనమైతే ఇంకా ఘనంగా ఇంకా మంచిగా అయితే చేసుకుందాం మన మినీ కైతాజ్ గణేశుడిని. ఈ గణేశుడిని మనం ప్రాసెస్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. యాక్చువల్గా అంటే ఇంకా నేను ఏం ప్లాన్ చేయలేను, జస్ట్ అనుకున్నాను చేద్దామనేసి. ఎందుకంటే అందరు మిస్ అవుతారు, అలాగే నేను మిస్ అవుతున్నాను మన గణేశుడిని. సో ఇప్పుడైతే తొందరగా మొత్తానికి మాటలాగా ఉంటాం మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఏ విధంగా గణేశుని అయితే మనం తయారు చేయడానికి పోతున్నాం. సో గైస్ మొత్తానికి మనం గణేశుడు వర్క్ స్టార్ట్ చేసే ముందు మనం ఒక గణేశుని హైట్ని అయితే తీసుకోవాలి. సో సపోజ్ నేను అనుకొని ఒక 25 సెంటీమీటర్స్ చేద్దామని అనుకుంటున్నాను. మీరైతే ఒకసారి కమెంట్ బాక్స్లో మీ సజెషన్ కింద చెప్పండి, అంటే ఎన్ని సెంటీమీటర్స్లో చేద్దాం. ఎందుకంటే ఆ గణేశుని మనకన్నే ప్రతి ఇయర్ పెట్టుకోవాలి మనకన్నే. సో దాన్ని బట్టి కొంచెం సైజ్ అయితే కమెంట్లో చెప్పండి. మీరు అందరైతే నాకు సపోర్ట్ ఇస్తారని నేను గట్టి నమ్మికతోనైతే మళ్ళీ గణేశుని అయితే ఈ ఇయర్లో 2వ సారి అయితే చేస్తున్నాను సేమ్ గణేశుని. రీజన్ అయితే వీడియో స్టార్టింగ్లోనే మీకు చెప్పేసినాను, కానీ వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మొత్తం ఇంట్రెస్టింగ్ వీడియో అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి కదా మనం గణేశుడిని ఇప్పుడు చేస్తే కనుక మనకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే కదా మనం అప్పుడు చేసేటప్పుడు యాక్చువల్ ఏంటంటే పోస్టర్లో చిన్న పెద్ద చేంజెస్ జరుపుతూనే ఉంటారు. అండ్ అలాగే మెయిన్లీ తొండం పైన ఉన్న డిజైన్ కానీ దానికోసం చాలా అంటే చాలా లేట్ అవుతుంది కాదు మనకి. కానీ అయితే ఇప్పుడు మనం ఒక బెనిఫిట్ అయితే ఉంది కదా మనకి, సేమ్ ఇదే విధంగా చేయాలి అంటే అక్కడ ఒక పిక్చర్ కింద ఉంది కదా బెనిఫిట్ కోసం. ఇది మన కర్తవ్య కమ్యూనిటీ వాళ్ళు అయితే ఇచ్చారు. సో ఇదైతే మనకి పెద్ద బెనిఫిట్, దీంట్లో చూసుకుంటా మనం చేయొచ్చు.
సపోజ్ ఇంతనే చేద్దామని అనుకుంటున్నాను గైస్. హైట్ అనేది మరీ అంత ఎక్కువ చేయనని అనుకుంటున్నాను. ఒక్కసారి మీరు నాకైతే తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి ఏ కమెంట్స్కి అయితే ఎక్కువ లైక్ ఉంటుంది. ఒకవేళ ఆ గణేష్ని అయితే చేద్దాం. మనమైతే ఈ మేకింగ్లో లైవ్ గిన పెట్టి ఒక్కసారి అయితే మీ అందరితో డిస్కషన్ గిన చేసుకుందాం. అండ్ గైస్ మొత్తానికి గణేశుడు మేకింగ్ గిన మన మినికైతే గణేశుడు మేకింగ్ ఏ విధంగా చూపెట్టినా అదే విధంగా ఇప్పుడైతే మీకు గణేశుని మేకింగ్ అయితే మొత్తానికి చూపెడతాను. యాక్చువల్ అంటే గైస్ మనమైతే కర్తాత్ గణేశుని మినీ వర్జన్ చేసేటప్పుడు మినీ కైతాత్ గణేశుడు అంటుండే, కానీ ఇప్పుడైతే మనం దానికంటే ఇంకా చాలా చిన్న గణేశుని చేస్తున్నాం. అయితే ఇప్పుడు పేరుగిన మీరైతే చెప్పండి, అంటే చిన్న ఖైతాబాద్ గణేష్ పెడదామా అని చెప్పండి తప్పకుండా అందరైతే నాకు కమెంట్ బాక్స్లో. ఇప్పుడైతే మనం మెయిన్లీ మొత్తం జేవేర్తోనే కదా చేసుడు అనేది. ఒకవేళ స్టిక్ నేను అనుకుని యూజ్ చేయము, ఎందుకంటే గణేశుడు చిన్నగా ఉంటాడు కదా, సో స్టిక్ ఏం అవసరం పడదు. మొత్తం జేవేర్తో వర్క్ ఉంటుంది. జేవేర్ అండ్ అలాగే నెట్ క్లాత్ కానీ క్లేతో చేద్దాం కదా, ఎందుకంటే మట్టితోనైతే రాదనుకుంటాను. క్లే అండ్ అలాగే వైట్ సిమెంట్తో కదా. వైట్ సిమెంట్ రీజన్ చాలామందికి తెలిసే ఉంటుంది. పిఓపితో చేస్తే కనుక దాంతో మొత్తానికి అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది వాటర్లో అయితే చాలా అంటే చాలా కరగదు. అది వైట్ సిమెంట్ యూజ్ చేస్తే కనుక అదైతే 40% ఆర్గానిక్ గైస్. సో అలా అనేసి వైట్ సిమెంట్ అయితే యూజ్ చేద్దాం. సో ఇప్పుడైతే అందరైతే చూసేయండి. ఇదే గైది వీడియోలో మొత్తానికి అయితే ఇదే గైది నా కొత్త ఐడియా మేము ముంగట తెచ్చాలనేసి. సో ఈ వీడియో ఎలా అనిపించింది అందరైతే చెప్పండి. మీకు ఆడియో ఎలా అనిపించింది ఈ ఐడియా అనేది. సేమ్ ఇదే విధంగా అయితే మనం మినీ కైతాత్ గణేష్ను అయితే చేయడానికి పోతున్నాం. మొత్తానికి ఇన్నే హ్యాండ్స్తోని ఇన్నే ఫేసెస్తోని సేమ్ ఇదే విధంగా మొత్తానికి ఇదే విధంగా వచ్చేస్తుంది గణేష్ను అయితే. సైడ్ విగ్రహాలు చేద్దామా లేకపోతే వద్దని తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే అందరైతే నాకు చెప్పేయండి. అంటే సైడ్ విగ్రహాలు అంటే జగన్నాథ స్వామి అండ్ అలా హయగ్రీవ స్వామి కాకుండా మొత్తానికి సైడ్ విగ్రహాలు మన శ్రీ వాసవి కన్యకి పరమేశ్వరి అమ్మవారు కానీ అండ్ అలాగే మన ఖైతాబాద్ కులదేవత కానీ. సో చెప్పండి తప్పకుండా సైడ్ విగ్రహాలు చేద్దామా వద్దా అనేసి. శ్రీ గజ్జలమ్మ దేవి విగ్రహం అండ్ అలాగే శ్రీ వాసవి కన్యకి పరమేశ్వర అమ్మవారు డిసైడ్ మొత్తం మీరే చేయండి గైస్ డిసైడ్ అనేది. సో మొత్తానికి అయితే ఇప్పుడైతే ఈ వీడియోలో ఇంతే గైస్. అంటే మొత్తానికి మీకు అనౌన్స్ చేయాలి అంతే. సో అనౌన్స్ అయితే మీకు చేసేసినాను మొత్తానికి. అంటే గణేశుడిని మనం మొత్తానికి ఇంకొక మినీ వర్జన్లో రెడీ చేయడానికి పోతున్నామని. ఇంకా ముంగట వచ్చే వీడియోలో మీకు ఒక్కసారి మెజర్మెంట్ కింద చెప్పేస్తే మొత్తానికి కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మెజర్మెంట్ కింద ఇంకా ముంగట వచ్చే వీడియోస్లో అయితే మీకు చెప్పేస్తాను. అంటే ఏంది ఎంత సెంటీమీటర్ ఉండడానికి పోతుంది గణేష్. మొత్తం మెజర్మెంట్ అనేది అది మీ పైన ఉంటుంది. మీరు ఎన్ని సెంటీమీటర్స్ అంటారు గైజ్. ఒక 20 to 30 బిలోనే చెప్పండి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ హైట్ అయితే మనం కర్రె పూజలో కానీ మన మేకింగ్లో కానీ గణేశుని కింద 365 days పెట్టుకోవాలి కదా. సో అలా అనేసి. సో మొత్తానికి అయితే ప్రస్తుతం ఈ వీడియోలో అయితే ఇంతే కాదు. మీకైతే ఈ ఐడియా అనేది ఎలా అనిపించింది తప్పకుండా చెప్పండి. మీకు కనుక ఈ ఐడియా అయితే ఎలా అనిపించింది, సో నచ్చిందంటే ఈ వీడియోకి లైక్ చేసేయండి. అండ్ మొత్తానికి అయితే మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేసిన. సో ఇప్పుడు నుంచి నేను అనుకుని వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు మీకైతే మొత్తానికి డీటెయిల్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్ళిపోదాం అన్ని వీడియోస్ అనేది. మొత్తానికి జేవేర్తోనే చేయాలి. ఇంకోటి కానీ మనం ఫస్ట్ టైం అయితే జేవేర్తో ఈసారి చేసినాం. ఇప్పుడైతే ఇది సెకండ్ టైం అనుకోవచ్చు. అంటే మొత్తం టోటల్లీ గణేశుని అయితే ఒక 24th వేసినాం. ఇప్పుడు 25 వేసాము. మనం ప్రాసెస్ అనేవి 2 సార్లు వేరే వేరేగా అయితే యూజ్ చేసాము. 24th ఏం చేసామంటే మొత్తం కార్డ్బోర్డ్తో స్ట్రక్చర్ రెడీ చేసి దానిపైన టిష్యూ పేపర్ పెట్టినాక క్లే పెట్టినాం. టిష్యూ పేపర్ని అది గమ్ములో ఒక పేస్ట్ ఉంటుంది కదా, సో దాంతో పెట్టినాం. ఆ గమ్ అండ్ అలాగే వాటర్ మిక్చర్తోని. సో అట్లా అయితే అది హార్డ్ అయిపోయింది. దానిపైన క్లే పెట్టి మంచిగా స్మూత్ చేసి ఒక స్ట్రక్చర్ అయితే బిల్డ్ చేసాము. ఆ గణేశుడు గిన 100% ఆర్గానికే. అండ్ ఈసారి అయితే జేవేర్తోని స్టిక్స్తోని అండ్ అలాగే ఫెవికిక్తోని ముళ్ళలతోని నట్స్తోని ఇట్లా మట్టి చాలా అంటే చాలా యూజెస్లో అంటే చాలా ఐటమ్స్ అయితే యూజ్ పడాయి. కానీ ఇప్పుడైతే మనం ఈ చిన్న గణేశుని ఏ విధంగా చేస్తున్నామంటే జేవేర్తోని అండ్ అలాగే క్లేతోని. క్లే అంటే కదా మీకైతే ఇంకా ముంగట వచ్చే వీడియోలో డీటెయిల్తో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లేకి సంబంధించి. సో ఈ వీడియోలో అయితే ఇంతే గైస్. మీకైతే ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి మీ అందరి ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి. నాకైతే ఇంకా ఎంకరేజ్ చేయండి. మొత్తానికి అయితే మీకోసమే గైస్ ఈ ఇయర్ 2025లో గణేశుడు అయితే మీకు సెకండ్ టైం అయితే దర్శనం ఇవ్వడానికి పోతుండు. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అందరైతే మిస్ కాకుండా ఇప్పటి నుంచి మన వీడియోస్ అయితే చూస్తూనే ఉండండి. 7:30 AM అయితే మన వీడియో వచ్చేస్తుంది. టాటా బాయ్ బాయ్.